జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశైలకు శుభాభినందనలు. శ్రీ గణేశాయ నమః. శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహాయ నమః. శ్రీ రామదూతం శిరసా నమామి. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు మరియు సూచనలు. ఈ వారం అనగా 4/2/2024 ఆదివారం పుష్యబహుళ నవమి మొదలుకొని 10/2/2024 శనివారం మాఘశుక్ల పాడ్యం వరకు ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులు: గురువు మేషం, శని కుంభం, రాహు మీనం, కేతువు కన్య, రవి మకరం, బుధుడు మకరం, శుక్రుడు ధనుస్సు, కుజుడు ధనుస్సు మకర రాశుల్లో, చంద్రుడు వృశ్చికం ధనుస్సు మకర రాశుల్లో సంచరిస్తున్నాడు. మొదటగా మేషరాశి. అశ్విని 1, 2, 3, 4, భరణి 1, 2, 3, 4, కృత్తిక 1. ఈ వారంలో వీరికి కొన్ని సానుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కొన్ని విషయాల లోపల వీళ్ళు విజయాన్ని పొందుతారు. వృత్తి ఉద్యోగాల్లో మంచి కీర్తిని కానీ ప్రతిష్టను పొందే అవకాశాలు ఉన్నాయి. డబ్బు చేతికి అందుతుంది. అనవసరమైన విషయాల్లో జోక్యం కలుగ చేసుకోకూడదు. కొన్ని రంగాల వారికి తప్పకుండా సానుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. విజయ పరంపర దిశగా మీరు పయనిస్తారు. ప్రమోషన్లు కానీ లేదా ఆగిపోయినటువంటి డబ్బులు చేతికందడం జరుగుతుంది. విద్యార్థులకు కూడా కొంత శుభ సమయమే. కొన్ని విషయాల లోపల వీరు అనుకున్నట్టుగా వీళ్ళ ప్రగతిని సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి పని భారంతో పాటు మంచి కీర్తిని, డబ్బును పెంపొందించుకుంటారు. మొత్తంగా ఈ వారం అంతా ఈ రాశి వారికి కొన్ని శుభ పరిస్థితులు ఏర్పడతాయని చెప్పవచ్చు. కుటుంబ భారంలో కొంత ఖర్చులు తగ్గుతాయి. అనుకోని వినుకొని కొన్ని లాభాలు కూడా మీ చేతికి అందుతాయి. స్థిరాస్తుల విషయంలో, ధన విషయంలో మీకు లాభ దిశగా ఉంటారు. కొన్ని ప్లాట్లు కానీ లేదా విలువగల వస్తువులను కానీ కొనేటట్టుగా మీరు ప్రణాళికలు వేస్తుంటారు. విద్యార్థులకు కొంత శుభ సమయమే. అవివాహితులకు కొంత శ్రమ మీద తప్పకుండా మీకు శుభవార్తలు వింటారు. ఈ వారం అంతా మీకు శుభాలే జరుగుతాయి అని చెప్పవచ్చు. తదుపరి వృషభ రాశి. కృత్తిక 2, 3, 4, రోహిణి 1, 2, 3, 4, మృగశిర 1, 2. ఈ వారంలో మీకు కొన్ని శుభాశుభ మిశ్రమ ఫలితాలను ఎదుర్కొంటారు. కొన్ని విషయాల లోపల మీరు ఊహించిన దాన్ని కొన్ని ఖర్చులు అధికమయ్యేటట్టుగా ఉంటాయి. పని భారం, పని ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి పై అధికారులతోని కొంత మాటలు పడే అవకాశం కూడా ఉంటుంది. కనుక కొంత మీరు ఆచితూచి వ్యవహరించాలని చెప్పి మీకు సూచన చేయడమైనది. విద్యార్థులు ఎక్కువగా శ్రమించాలి. మంచి మార్కులు రావడానికి కొరకు, మంచి సీట్లు రావడానికి కొరకు మీరు శ్రమిస్తే తప్పకుండా కొంతవరకు మీరు ఆశించిన ఫలితాన్ని మీరు పొందగలిగే స్థితి ఏర్పడుతుంది. ధనాదాయం పెరిగే దిశగా మీరు ఎక్కువగా కష్టపడతారు. తప్పకుండా మీకు ధనాదాయం పెరుగుతుంది. కొన్ని ఆగిపోయినటువంటి పనులు కానీ, ఆగిపోయినటువంటి డబ్బు మీ చేతికి అందుతుంది. వృత్తిలో ఉన్నవారికి మరియు ఉద్యోగస్తులకు కానీ మీరు కొంత పని భారం, పని ఒత్తిడి పెరుగుతుంది. పై అధికారులతోని కొంత మాటలు పడేటట్టుగా ఉంటారు. కనుక ఎక్కువగా శ్రమించాలి. కొంత ఆచితూచి వ్యవహరిస్తే మీకు సానుకూలమైనటువంటి ఫలితాలను మీరు పొందుతారు. విద్యార్థులకు కూడా శుభ సమయమే. కొంత కష్టపడితే మీకు తప్పకుండా మంచి మార్కులు పొందుతారు. స్త్రీలకు చిన్న చిన్న అనారోగ్య బాధలు పొందేటట్టుగా ఉంటుంది ఈ వారం. ఉదరంకు సంబంధించినటువంటి చిన్న బాధలు ఎదుర్కొనవచ్చు. చిన్న చిన్న వైద్యాలతోని తగ్గు దిశగా ఉంటుంది. వృత్తిలో ఉన్నవారికి పై అధికారుల ఒత్తిడి ఎక్కువ అవుతుంది. కొంత ఈ చిన్న చిన్న కంపెనీలు కానీ, కుటీర పరిశ్రమల వారికి కానీ మంచి చేయూత అందుతుంది. ధనాదాయం పెరిగే దిశగా ఉంటుంది. మీకు ఎక్కడి నుంచో ఆగిపోయినటువంటి డబ్బులు కూడా మీకు చేతికి అందుతుందని చెప్పవచ్చు. అవివాహితులకు కొంచెం శ్రమతోని కూడుకున్నటువంటి ఫలితము. కొంత కష్టపడితే మీకు శుభవార్తలు వినే అవకాశాలు కలుగుతాయని చెప్పి
తెలియజేయడమైనది. తదుపరి మిథున రాశి. మృగశిర 3, 4, ఆరిద్ర 1, 2, 3, 4, పునర్వసు 1, 2, 3. ఈ వారంలో మీకు మీరు ఊహించినట్టుగా కొన్ని పనులు సవ్యంగా సాగుతాయి. ధనాదాయం పెరుగుతుంది. వృత్తిలో పై అధికారుల మెప్పు పొందే దిశగా మీరు పయనిస్తారు. ఎక్కువగా శ్రమిస్తారు. దానితోని మంచి పేరు, కీర్తి, ప్రతిష్టలు పొందుతారు. కాకపోతే మీతో సహా ఉద్యోగులతోనూ కొంత ఎక్కువగా నమ్మవద్దు. కొన్ని విషయాలు మీరు షేర్ చేసుకోవడం చేత అవి పై అధికారులకు, మీ పై అధికారులకు కానీ పై నాయకులకు కానీ దాన్ని చేరవేసి మీ మీద చెడు అభిప్రాయాన్ని క్రియేట్ చేసే దిశగా ఉంటుంది. కనుక మీరు కొంచెం ఆచితూచి వ్యవహరిస్తే మీరు దాన్ని కూడా అధిగమించేటట్టు దిశగా ఉంటుంది. విద్యార్థులకు శుభ సమయమే. మంచి మార్కులను పొందుతారు. విదేశ పర్యటనలు లాభిస్తాయి. విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు కూడా మీకు వీసా లాంటివి సంప్రాప్తిస్తాయి. అవివాహితులకు శుభ సమయమే. తర్వాత సంతానం కొరకు ఎదురు చూసేవారికి తప్పకుండా సంతాన యోగ్యత కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి ధనాదాయం పెరుగుతుంది. మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. నూతనమైనటువంటి వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. విలువగల వస్తువులను సేకరిస్తారు. అన్ని రంగాల వారికి ఈ వారంలో ఈ రాశి వారికి తప్పకుండా లాభాలు పొందుతారని చెప్పి తెలియజేయమైనది. కాకపోతే చిన్నగా మనశ్శాంతి, కొంత ఎక్కువగా విచారాలతోని మీకు మనశ్శాంతి కొంత దూరంగా ఉండేటట్టుగా ఉంటుంది. కాకపోతే మీరు ఎందుకు ఆలోచిస్తున్నారో అనేటువంటి దాన్ని చూస్తే అక్కడ సమస్యలు ఏమి ఉండవు. వట్టిగానే కొంత ఊహించుకొని బాధపడడం తప్ప ఏమీ ఉండదు. కాకపోతే ఈ వారం అంతా మీకు లాభాలు కలుగుతాయి. లాభాల దిశగా మీరు పయనిస్తారు. స్త్రీలకు కూడా మంచి ఉన్నతమైనటువంటి విలువలు, ఉన్నతమైనటువంటి గౌరవాలు లభిస్తాయి. ఈ వారం కొంత శుభాశుభ మిశ్రమ ఫలితమే అని చెప్పవచ్చు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు 4, పుష్యం 1, 2, 3, 4, ఆశ్లేష 1, 2, 3, 4. ఈ వారంలో మీరు ఊహించినట్టుగా దూర ప్రాంతాల సందర్శన మీకు కలుగుతుంది. ధనాదాయం పెరుగుతుంది. నూతనమైనటువంటి వ్యక్తులతో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అంతర్జాతీయలో కొత్త నూతన మిత్రులు మీకు సహకరిస్తారు. కొత్త వస్తువులను సేకరిస్తారు. ధనాదాయం పెరిగే దిశగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ వారం అంతా శుభం జరుగుతుంది. కొన్ని విషయాల లోపల మాత్రం మీరు ఊహించినట్టుగా జరగకుండా కొన్ని మీకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలను కూడా పొందుతారు. ధనాదాయం దిశగా ప్రయాణిస్తారు. కానీ కొంత అక్కడక్కడ ఆటంకాలు ఏర్పడతాయి. మీరు ఎక్కడో సంతకం పెట్టడము, దానికి మీకు ఎదురు రావడము, ఇటువంటి కొన్ని జరిగేటట్టుగా ఉంటాయి. మధ్యవర్తిత్వంగా వెళ్ళకండి వారం. విద్యార్థులకు కొంత గడ్డుకాలమనే చెప్పవచ్చు. మీరు ఊహించినంత ఫలితాలు మాత్రం రావు. తప్పకుండా మీరు ఆశాజనకంగా మీ ఫలితాలు ఉండవు. కనుక మీరు ఎక్కువగా కష్టపడాలి. నిరంతరం శ్రమ చేస్తే కానీ మంచి స్థితిని, మంచి లాభాలను పొందలేరని చెప్పడమైనది. విద్యార్థులకు కానీ మరియు వ్యాపారస్తులకు కానీ మీకు కొంత శ్రమతో కూడుకున్నటువంటి ఫలితము. వ్యాపారస్తులు నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టడానికి తగినటువంటి సమయం కాదు. ఉన్నదాన్నే మీరు సర్దుకు వెళ్ళాలి. నూతనమైనటువంటి ఉత్సాహంతో పనిచేయాలి. అప్పుడే మీరు పురోభివృద్ధి చెందే దిశగా పయనిస్తారు. స్త్రీలకు కూడా చిన్న చిన్న అనారోగ్య బాధలు కలిగేటట్టుగా కనబడుతున్నాయి. ఈ వారంలో ఇరుగు పొరుగు వారితోని లేదా మీ పక్క వారితోని చిన్నగా అభిప్రాయాల్లో భేదాలు, కొట్లాటలు కావు, కానీ కొన్ని మాటల్లో అభిప్రాయాల్లో తేడాలు వచ్చేటట్టుగా ఉంటాయి. కుటుంబ భారం పెరుగుతుంది. కుటుంబ ఖర్చులు కూడా కొంత మీరి ఖర్చులు ఉంటాయి. కొన్ని మీ మీద అపోహలు కానీ లేదా ఈ మాటలు పడేటట్టుగా మీరు ఈ వారం వ్యవహరిస్తారు. మీరు కూడా కొన్నిసార్లు నోరు జారడంతో కొన్ని అపవాదాలు మీకు తప్పవు. కనుక కొంత జాగ్రత్తతో వ్యవహరించాలని చెప్పడమైనది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి మాత్రం తగినటువంటి శ్రమ మీకు అవసరం. దానికి తగినట్టుగా సత్ఫలితాలు ఈ వారం పొందుతారు. ఈ వారం అంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలని చెప్పవచ్చు. తదుపరి సింహరాశి.
మగ 1 2 3 4, పుబ్బ 1 2 3 4, ఉత్తర 1. ఈ వారంలో మీరు అనుకున్నవన్నీ సాధిస్తారు. ధనాదాయం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి అధికమైనటువంటి లాభాన్ని పొందుతారు. మీరు ఊహించినటువంటి స్థలాన్ని మార్పిడి కానీ లేదా ట్రాన్స్ఫర్స్ కానీ లేదా ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్లు మీకు పొందేటట్టుగా ఈ వారం మీకు గోచరమవుతున్నాయి. ధనాదాయం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. మీరు ఎక్కడి నుంచో ఆగిపోయినటువంటి డబ్బు ఇంక్రిమెంటు లేదా ఏరియర్స్ వచ్చేటట్టుగా ఈ వారం మీకు గోచరమవుతున్నాయి. మంచి కీర్తి ప్రతిష్టలు పొందే దిశగా మీరు ఉంటారు. మీ పిల్లలు కూడా మంచి పేరును తెస్తారు. మంచి మార్కులు తెచ్చి మీకు ఫలాని వాళ్ళ పిల్లలు అనేటట్టుగా మీకు మంచి కీర్తి ప్రతిష్టలను తెచ్చేటట్టుగా ఈ వారం మీకు గోచరమవుతున్నాయి. అన్ని రంగాల వారికి ఈ వారం శుభాలే జరుగుతాయని చెప్పడమైనది. వ్యాపారస్తులు కూడా మంచి నూతనమైనటువంటి వ్యాపారాలు పెట్టుబడి పెట్టుకుంటారు. దాన్ని తగినట్టుగా రెట్టింపు లాభాన్ని పొందే దిశగా ఉంటారు. రాజకీయ పరంగా ఉన్న వారికి కూడా మీకు ఏదో ఒకమైనటువంటి సీటును లభ్యమవుతుందని చెప్పడమైనది. అవివాహితులకు శుభ సమయమే. మీరు ప్రయత్నించండి. తప్పకుండా వివాహం నిశ్చయం తప్పకుండా జరుగుతుందని తెలియజేయడం అనేది. తదుపరి కన్యరాశి. ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2. ఈ వారంలో వీరు ఊహించినట్టుగా సత్ఫలితాలను పొందుతారు. వీరి ప్రణాళికలు సక్సెస్ అవుతాయి. వీరు అనుకున్న దిశగా ప్రతి పనిని మీరు చేపడతారు. కొంత ఆలస్యమైన మీకు తప్పకుండా సత్ఫలితాలను పొందుతారు. వాహన సౌఖ్యం లాభం అయ్యేటట్టుగా మీకు ఉన్నది. తప్పకుండా కొన్ని ఖర్చులతో కూడుకున్నటువంటి లాభాలు పొందుతారు. కొన్ని అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్ కూడా మీ మీద పడతాయి. పై అధికారుల మెప్పు కొరకు మీరు ఎక్కువగా తహతలాడి ఎక్కువగా కష్టపడి పై అధికారుల పేరును తెచ్చుకునేటట్టుగా మీరు చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి శ్రమతో కూడుకున్నటువంటి ఫలితము, విపరీతమైనటువంటి పని భారాన్ని మీరు ఎదుర్కొంటారు. చిన్న చిన్న కుటీర పరిశ్రమ కానీ చిన్న వ్యాపారస్తులకు కానీ తప్పకుండా లాభాలు పొందుతారు. మీరు ఊహించిన దానికంటే కొంత తక్కువ కావచ్చు, కానీ లాభాలు మాత్రం మీరు పొందేటట్టుగా మీకు ఉంటాయి. విదేశ పర్యటనలు లాభిస్తాయి. నూతనమైనటువంటి వ్యక్తుల పరిచయాలతోని మీకు అనుకూలంగా మీకు పరిస్థితులు మలుచుకుంటారు. మీరు తప్పకుండా మీరు ఆశించినటువంటి ఫలితాలు పొందుతారని ఈ వారం మీకు తెలియజేయడమైనది. తదుపరి తులారాశి. చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3. ఈ వారంలో మీకు నూతనమైనటువంటి వస్తువులను సేకరిస్తారు. విలువగల వస్తువులను సేకరిస్తారు. దూర ప్రాంతాల వారితో నూతనమైనటువంటి పరిచయాలు పొందుతారు. డబ్బు ఎక్కువగా లాభం పొందుతారు. అదే రకంగా మీరు ఖర్చు కూడా వెనుకాడరు. మీరు నూతనమైనటువంటి వస్తువులు విలువగల వస్తువులను పొందేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. స్త్రీలకు శుభ సమయమే. మీరు ఊహించినట్టుగా మంచి ఫలితాలను మంచి సీటును కానీ లేదా మంచి ఉద్యోగ అవకాశాలను పొందేటట్టుగా ఉంటుంది. ప్రమోషన్లు కానీ ధనాదాయం పెరగడం కానీ ఎక్కడి నుంచో ఆగిపోయినటువంటి డబ్బు చేతికి అందడం, ఎప్పటి నుంచో కిరికిరి ఉన్నటువంటి విషయాలను మీ వైపు సక్సెస్ కావడం అనేటువంటిది జరుగుతుంది. ఈ వారం అంతా మీకు శుభాలు జరుగుతాయి. స్త్రీలకు మంచి శుభ సమయమే. మంచి ఉన్నతమైనటువంటి శిఖరాలను మీరు అధిరోహిస్తారు. ధనాదాయం పెరుగుతుంది. మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతాయి. అభిప్రాయాల్లో భేదాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా మీతోని వచ్చి ఈ తగాదాల నుంచి బయటకు వచ్చి మంచిగా మాట్లాడి మీతోని కలుపుగోలుగా ఉండేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. మీకు కొన్ని విషయాల లోపల వినుకొని లాభాలు వస్తాయని తెలియజేయడం అనేది. అవివాహితులకు శుభ సమయమే. విద్యార్థులకు కూడా శుభ సమయమే. మీరు ఎక్కువగా కష్టపడితే తప్పకుండా మీరు ఆశించిన దానికంటే ఊహించిన దానికంటే ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందే అవకాశాలు మీకు కలుగుతాయి. విదేశ పర్యటనలు లాభిస్తాయి. విదేశాలకు చదువుకు వెళ్తా అనుకునే విద్యార్థులకు వీసా లాంటివి సంప్రాప్తిస్తాయి. మొత్తం మీద ఈ వారం అంతా శుభాలే జరుగుతాయని తెలియజేయడం అనేది. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4. ఈ వారం మీకు ఆర్థికపరమైనటువంటి కొన్ని చిక్కులు మీకు ఎదుర్కొనేవలసిన అవసరం ఏర్పడుతుంది. అధిక భారం పెరుగుతుంది. కుటుంబ భారం పెరుగుతుంది. కొన్ని ఖర్చులతో ఎక్కువగా సతమతమవుతుంటారు.
అయినప్పటికీ కూడా దానికి తగినట్టుగా మీకు ధనాదాయం పెరుగుతుంది, డబ్బుకేం కొదువ ఉండదు. కాకపోతే ఈ ఖర్చులు మితిమీరితోని కొంత ఆర్థికమైనటువంటి సంక్షోభంలాగా మీకు ఏర్పడుతుంది. కానీ డబ్బులు మాత్రం మీకు సమయానుకూలంగా మీకు చేతికి అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి విపరీతమైనటువంటి స్ట్రెస్ను మీరు భరించక తప్పదు. దానికి తగినట్టుగా మీరు కీర్తి ప్రతిష్టలు పొందుతారు, ఆ పేరును పొందేటట్టుగా మీకు ఉంటుంది. ఆర్థిక పరమైనటువంటి వనరులను మీరు మీరు సమకూర్చుకుంటారు. వృత్తిపరంగా మీకు కీర్తి ప్రతిష్టలు పొందేటట్టుగా ఉంటాయి. మీ పిల్లలు దూరంగా ఉండి మంచి పేరును తెచ్చేటట్టుగా ఉంటాయి. ఆర్థికంగా వారు కూడా పురోభివృద్ధి చెందేటట్టుగా మీకు కనబడుతున్నాయి. మీ ఇంటికి సంబంధించినటువంటి విషయాల లోపల మీరు ఇల్లు చేంజ్ చేయడమో లేదా ఇంటికి సంబంధించినటువంటి గృహ మార్పులు మీరు సంభవించేటట్టుగా మీకు కనబడుతున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి మంచి పేరును పొందేటట్టుగా ఉంటుంది. కుటుంబ భారం పెరుగుతుంది. మీ మాతృవర్గం వారితోని లేదా అటు దూర బంధువులతోని చిన్నగా అభిప్రాయంలో లేదా మాటల్లో తేడా వచ్చేటట్టుగా ఉంటుంది. కనుక మీరు కొంత ఆచితూచి మాటలు వ్యవహరిస్తే మంచిదని చెప్పి మీకు సూచన చేయడం అనేది. మీరు విద్యార్థులకు కొంత గడ్డు కాలమే, మంచి చదివితే కానీ మంచి మార్కులు రావు. ఎక్కువగా శ్రమించండి, తప్పకుండా లాభిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి మాత్రం పని భారం పెరుగుతుంది. దానికి తగినట్టుగా డబ్బులు మీ చేతికి అందుతాయి. మీరు స్థిరాస్తులు కొనుగోలు విషయంలో మీరు శ్రద్ధ వహించండి, దాని దిశగా మీరు ఆలోచించండి, మీకు శుభాలు జరుగుతాయి. కాకపోతే చిన్న చిన్న మనస్సు ఎక్కువగా ఆలోచిస్తుంటారు, ఎక్కువగా చింత పెట్టుకునేటట్టుగా మీకు మనస్సు ఇటు అటుగా డోలాయమానంగా ఉండేటట్టుగా ఈ వారం మీకు గోచరమవుతున్నాయి. అయినప్పటికీ కూడా మీకు కొన్ని విషయాల లోపల కొన్ని అనుకోని లాభాలు, కొన్ని అనుకోని మీరు ఎదురు చూడనటువంటి లాభాలు వస్తాయి. ఎదురు చూడనటువంటి నష్టాలను కూడా, చెడును కూడా చవి చూసేటట్టుగా ఉంటుంది. ఈ శుభాశుభ మిశ్రమ ఫలితం అని చెప్పి చెప్పడం అనేది ఈ వారం. తదుపరి ధనుస్సు రాశి. మూల 1, 2, 3, 4, పూర్వాషాఢ 1, 2, 3, 4, ఉత్తరాషాఢ 1. ఈ వారం ఈ రాశి వారికి మీరు అన్ని రంగాల వారితోని నూతనమైనటువంటి ఉత్సాహంతో పనిచేస్తారు. కొత్త కొత్త వస్తువులను మీరు కొని తెచ్చుకుంటారు. నూతనమైనటువంటి పరిసరాలను మీరు తిరిగేటట్టుగా మీకు కనబడుతున్నది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి సముచితమైనటువంటి మంచి స్థానాన్ని పొందుతారు. మంచి వృత్తి ఉద్యోగాల్లో ధనాదాయం కూడా పెరిగే దిశగా మీకు గోచరమవుతున్నాయి. మీరు ఊహించినటువంటి సత్ఫలితాలను మీరు పొందుతారు. దైవ సందర్శన కానీ, దైవానికి సంబంధించినటువంటి ప్రార్థనలు, పూజలు ఎక్కువగా ఈ వారాన్ని నిర్వర్తిస్తారు. మీరు ఊహించినట్టుగా మీరు ఆలోచన ప్రకారంగా తప్పకుండా లాభాలను పొందుతారు. దూర ప్రాంతాల బంధువుల రాక మీకు తాకిడి ఎక్కువగా ఉండేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. ఈ పూజాధికమైనటువంటి విషయాల లోపల ఈ వారం ఎక్కువగా పాల్గొనేటట్టుగా మీకు కనబడుతున్నది. మీ పిల్లలు మంచి స్థానాన్ని కానీ, మంచి సీటును పొందుతారు, లేదా మంచి ఉద్యోగ అవకాశాలు వారికి లభించడం చేత మీరు ఆనందంగా సంతోషంగా ఉండేటువంటి సమయమని తెలియజేయడమని. ధనాదాయం పెరుగు దిశగా మీకు కొంచెం ఎక్కువగా శ్రమిస్తారు. తప్పకుండా లాభాలు మీరు పొందేటట్టుగా కనబడుతున్నాయి. విద్యార్థులు కూడా కొంచెం కష్టపడండి, మీకు తప్పకుండా మంచి స్థానాన్ని పొందుతారు. నిరుద్యోగులకు కూడా మంచి శుభ సమయమే. అవివాహితులకు తప్పకుండా వివాహ యోగ్యత మీకు సంప్రాప్తిస్తుంది. సంతాన సౌఖ్యాన్ని పొందుతారు. మీరు ఊహించినట్టుగా మీరు స్థల మార్పిడి కానీ, మీరు ఊహిస్తేనే, మీరు అనుకుంటేనే ఆ స్థల మార్పిడి జరుగుతుంది, లేకుంటే లేదు. కనుక మీరు ఊహించినటువంటి మీ మనసుకు సంతోషకరమైనటువంటి విషయాలు మీకు జరుగుతాయని చెప్పి తెలియజేయడమైనది. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణం 1, 2, 3, 4, ధనిష్ట 1, 2. ఈ వారంలో ఈ రాశి వారికి ధనాదాయం కొరకు ఎక్కువగా శ్రమిస్తుంటారు. పోయిన గత రోజుల కంటే కొంత ఆదాయం కొంచెం తక్కువగా అయ్యేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. కనుక మీరు నిరంతర శ్రమ ఎక్కువగా చేస్తుంటారు. ధనాదాయం పెరుగుదల దిశగా మీరు ఎక్కువగా కష్టపడుతుంటారు. పై అధికారులు, పై నాయకులతోని మంచి పేరును, కీర్తి ప్రతిష్టలు పొందుతారు. అయినప్పటికీ కూడా మీరు ఏదో చికాకు, కొంత అలజడిగా మీకు మనసు ఉంటుంది. ఈ వారం అంతా కొంత వృద్ధులతోని
కొంత ఎక్కువగా సమయాన్ని కేటాయించేటట్టుగా మీకు కనబడుతున్నది. వారి వైద్య సేవలు కానీ వారికి సంబంధించినటువంటి వైద్యకు సంబంధించినటువంటి విషయాలలో ఎక్కువగా పాల్గొనేటట్టుగా కనబడుతున్నది. దూర ప్రాంతాల తాకిడి కానీ దూర ప్రాంతాల బంధువుల రాకతోని మీ ఇల్లు కూడా సందడిగా ఉండేటట్టుగా మీకు గోచరమవుతున్నది. దానితోనే కొన్ని ఖర్చులు కానీ కుటుంబ భారం కానీ కొంత మీ మీద ఎక్కువగా ఖర్చులు పడేటట్టుగా మీకు కనబడుతున్నది. ధనాదాయం పెరుగుదల దిశగా మీరు ఎక్కువగా శ్రమిస్తుంటారు. మీ పిల్లలు మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడుతుంటారు. ధనాదాయం పెరుగుతుంది. నూతన ఉత్సాహంతో కష్టపడతారు. మీరు నూతన ఉత్సాహంతో శ్రమ చేసి మంచి పేరు వచ్చేటట్టుగా మీరు ఎక్కువగా శ్రమిస్తారు. మీకు విపరీతమైన స్ట్రెస్ ఉన్నప్పటికీ కూడా దాన్ని సునాయాసంగానే మీరు తీసివేసి సునాయాసంగానే మీరు దాన్ని కొట్టివేస్తారు. తప్పకుండా మీకు నూతనమైనటువంటి ఉత్సాహంతో ఉంటారు కనుక మీకు కొన్ని లాభాలు తప్పకుండా జరుగుతాయి. మీరు మీ వృత్తిలో సహా ఉద్యోగులతోని కొంత దృష్టి ఉంచవాలని చెప్పి మీకు సూచన చేయడమైనది. ధనాదాయం విషయంలో అన్ని లాభాలు ఉన్నాయి. నూతన ఉత్సాహంతో ఉంటారు. పిల్లలకు ఈ రాశి విద్యార్థులకు కొంత శుభ సమయమే. కొంత కష్టపడితే మంచి మార్కులు వస్తాయి. వీసా లాంటివి కొంత ఇబ్బందికరంగా మిమ్మల్ని పెడుతుంటుంది. మానసికమైనటువంటి బాధను కలిగించేటట్టుగా ఉంటుంది. కనుక కొంచెం వేచి ఉండండి. తప్పకుండా సత్ఫలితాలను పొందుతారని చెప్పి తెలియజేయడమైనది. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3, 4, శతభిషం 1, 2, 3, 4, పూర్వభాద్ర 1, 2, 3. ఈ వారం మీకు కొన్ని శుభవార్తలు వింటారు. నూతన ఉత్సాహంతో పనిచేస్తారు. శారీరకమైనటువంటి శ్రమ అధికమవుతుంది. కొన్ని విషయాలలో మీకు కొన్ని ఎదురు వచ్చేటట్టుగా మీకు కొన్ని గోచరమవుతున్నాయి. వాటితోని మానసికమైనటువంటి చింత ఎక్కువగా అయ్యేటట్టుగా మీకు కనబడుతున్నది. కొద్దిగా వైద్య సేవ అవసరం పడేటట్టుగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి మీరు మంచి సీటు కానీ అనుచితమైనటువంటి స్థానాన్ని పొందుతారు. పై అధికారుల మెప్పు పొందుతారు. దూర ప్రాంతాల సందర్శన కూడా ఉండేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాలు పొందుతారు. విద్యార్థులకు కొంత గడ్డు కాలమే. ఎక్కువగా కష్టపడితే కానీ మంచి మార్కులను పొందలేరు. కనుక తప్పకుండా మీరు భగవంతుని నమ్మండి. ఎక్కువగా శ్రమ చేయండి. తప్పకుండా మీకు సత్ఫలితాలను పొందుతారు. ధనాదాయం పెరుగు దిశగా మీరు ఎక్కువగా కష్టపడుతుంటారు. కష్టంతో పాటు మంచి పేరును కూడా వచ్చినట్టుగా మీకు గోచరమవుతున్నాయి. విద్యార్థులకు కూడా కొంత గడ్డు కాలమే కనుక విపరీతమైనటువంటి శ్రమ చేయాలి. నిరుద్యోగులకు కూడా ఎక్కువగా శ్రమిస్తే కానీ మంచి ఉద్యోగ అవకాశాలు లాభించవు. నూతనమైనటువంటి వ్యాపారాలు పెట్టుబడి పెట్టడానికి తగినటువంటి సమయం కాదు. రాజకీయ పరంగా ఉన్న వారికి పై అధికారులతోని కొన్ని మాటలు పడేటట్టుగా ఉంటుంది. కొంత ఆచితూచి సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే ఈ రాశివారు అందరూ కూడా రాశివారికి మీకు లాభాలు పొందుతారు. ఆచితూచి సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే కొన్ని సమస్యల నుండి మీరు అధిగమించేటట్టుగా ఉంటుందని చెప్పి మీకు తెలియజేయడం అనేది. తదుపరి మీనరాశి. పూర్వభాద్ర 4, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4, రేవతి 1, 2, 3, 4. ఈ వారంలో వీరికి నూతనమైనటువంటి ఉత్సాహంతో పనిచేస్తారు. దూర ప్రాంతాల సందర్శన వెళ్తారు. యాత్రా సందర్శనకు వెళ్తారు. కొన్ని ఖర్చులు ఎక్కువగా అవుతాయి. కొంత సమయానుకూలంగా మీకు భోజనాలు కానీ మీకు తిండి వసతులు కానీ దొరికేటట్టుగా ఈ వారం మీకు లేదు. కనుక సమయానుకూలంగా వ్యవహరించండి. ఆరోగ్య పరిస్థితిని మీరు కాపాడుకోండి. కొంత ఉద్యోగరీత్యా మీకు ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఎక్కువగా శ్రమ ఎక్కువగా అవుతుంది. కనుక మీ వస్తువులను కూడా కొంత జాగ్రత్తగా ఉంచుకోవాలి. కొంత అజాగ్రత్తతో ఎక్కడో పెట్టుకోవడం, మళ్ళా మర్చిపోవడం, మళ్ళా దొరకడం ఇటువంటి అయ్యేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. ధనాదాయం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. మీరు అనుకున్నటువంటి స్థలాన్ని అనుకున్నటువంటి ట్రాన్స్ఫర్స్ను తప్పకుండా పొందేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. ఆ ఇంక్రిమెంట్లు కానీ ధనాదాయం పెరుగుల దిశగా మీకు లభిస్తుంది. లేదా స్థిరాస్తుల విషయంలో అగ్రిమెంట్లు కానీ స్థిరాస్తుల కొరకు మీరు కొనడానికి ప్రణాళికలు రచించేటట్టుగా ఈ వారం మీకు గోచరమవుతున్నది. ఈ వారమంతా మీకు అన్ని శుభాలే జరుగుతాయి. విద్యార్థులకు శుభ సమయమే. అవివాహితులకు కానీ
పుత్ర సంతానం లేదా సంతాన సౌఖ్యాన్ని పొందాలి అనుకునేటువంటి దంపతులకు తప్పకుండా శుభవార్తలు పొందుతారు. ఈ వారమంతా మీకు ఈ రాశి వారికి కొంత శుభాలే అని ఎక్కువగా శుభాలు జరుగుతాయని చెప్పి తెలియజేయడం అనేది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.